ప్రియ బిడ్డలారా గమనించండి, ఏమని చెప్తున్నా మనం అపోస్తుడైన పౌలు కొరింథీ పత్రికలో చెప్పిన మాటని గుర్తు చేశాను. ఎన్నో అధ్యాయం చదివారు మీరు? 15వ అధ్యాయంలో. ఇంకొకసారి మనం అక్కడికే వద్దాం. 15వ అధ్యాయంలో 57వ వచనానికి వద్దాం. 57వ వచనానికి ఇప్పుడు చదువుతాము. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. పౌలు ఈ మాటని పలికాడు కదా, దీన్ని మనందరి చేత పలికిస్తాను, బలంగా చెప్తాం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ గెలుపుని ఇచ్చే దేవుడు మనకున్నాడని పౌలు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. కొరింథీ సంఘంలో 1వ అధ్యాయం నుంచి పౌలు కొన్ని పాపాలను చూపిస్తా వస్తాడు. కొరింథీ సంఘము ఏ తప్పుల చేతిలో ఓడిపోతా ఉందో, ఏ పొరపాట్లలో పడి సంఘము భక్తిలో ఓడిపోతా ఉందో, విశ్వాసపు నావ పగిలిపోతా ఉందో, అవన్నీ పౌలు ఎత్తి చూపించాడు. ఎత్తి చూపించి ఏమన్నాడు అంటే, వీటి చేతిలో ఇంకా మీకు గెలుపు లేదు, వీటి చేతిలో ఇంకా మీకు గెలిచే రోజులు ఇక మీకు లేవు అని వదిలిపెట్టల. అటు చెప్పల. ఏమన్నాడు? 1వ అధ్యాయం నుంచి చాలా తప్పులు కొరింథీ సంఘములో ఉన్న పొరపాట్లు ఎత్తి చూపిస్తూ వచ్చాడు. చివరికి లాస్ట్ గా ఏం చెప్పాడు అంటే, ప్రభు బల్ల దగ్గర ఉన్న కొన్ని పొరపాట్లను ఎత్తి చూపించాడు. ఇక్కడ కూడా మీరు ఓడిపోతున్నారు, బల్ల దగ్గర కూడా మీరు ఓడిపోతున్నారు అని చూపించి, ఓటమి పాలైపోతున్న సంఘమా, ఓడిపోతా వస్తున్నటువంటి సంఘమా, నిన్ను గెలిపించడానికే నీ ప్రభు నీ దగ్గరున్నాడు, నిన్ను గెలిపించడానికే నీ రాజు నీ దగ్గరున్నాడు అని పౌలు చెప్పడానికి ముగింపుగా ఈ పదాన్ని చెప్తున్నాడు. ఏమన్నాడు? అయినా ఇవన్నీ జరుగుతూ ఉన్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకేమొచ్చింది? జయము అనుగ్రహించుచున్న దేవునికి ఏం కావాలా? స్తోత్రము కలుగునుగాక. దేని చేతిలో నుంచి మనకు గెలుపునిచ్చాడని చెప్తున్నాడు. 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపం, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. అయితే ఏమి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు ఏమొచ్చింది? జయము అనుగ్రహిస్తున్నాడే, ఆ దేవునికి స్తోత్రము చెప్పాలా అంటాడు. మనల్ని గెలిపించే దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. మనం ఓడిపోవడం అనేది దేవుని యొక్క ఎదుటే కనిపించదు. అసలు దేవుని లెక్కలో మనం ఓడిపోవాలా అని చెప్పిందే ఉండదు. ఆయన మన పట్ల కోరింది ఏమిటి? మనల్ని గెలిపించాలా. ఎవరిని గెలిపించాలన్నాడు? ఏ దేవుడైతే మనుషులను సృజించాడో, ఏ దేవుని చేతిలో మనుషులు సృజించబడ్డారో ఆ మనుషులందరూ గెలవాల. ఒక్కరు కాదు, అందరూ గెలవాల. ఈ గెలుపుని మనకివ్వడం కోసం ఆయన ఏం చేశాడు? 2000 సంవత్సరాల క్రితం కదా, 2000 సంవత్సరాల క్రితం వాక్యమైన దేవుడే శరీరధారిగా భూమి మీదకి వచ్చి మన కొరకు ఆయన ఏం చేశాడు? మన పాపముల నిమిత్తమై, మనం ఏ పాపం చేతిలో ఓడిపోతున్నామో వాటి నిమిత్తమై, ఏ అపరాధాల చేతిలో మనం ఓడిపోతున్నామో వాటిని గెలవడం కోసం, వాటిని అధిగమించిపోయే గెలుపుని మనకి ఇవ్వడం కోసం ఆయన సిలువలో మరణించాడని, సిలువలో రేకులు కొట్టబడి ఆయన
చనిపోయాడని, రక్తమంతా సిందించాడు అని చెప్పి, ఆ రక్తము సిందిస్తున్నప్పుడంతా, ఆ సిలువలో రక్తం సిందించబడుతున్నప్పుడు ప్రభువు పలికిన పలుకులు మనకు బాగా తెలుసు. ఏమన్నాడు ఆయన? ఓడిపోయే మాట కాదు, గెలిపించే పదం ఒకటి చెప్పాడు. ఏమని? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కాబట్టి వీళ్ళని ఏం చేయాలా? క్షమించాలా. ఈ క్షమించు అనే దగ్గరే మన గెలుపు ప్రారంభమైంది. ఆమె వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. ఎందుకు ఈ పని చేస్తున్నది వీళ్ళు కాదు, వీళ్ళకి మత్తు కలిగించి వీళ్ళ చేత ఈ తప్పు చేపిస్తున్న సాతానుడిదే ఈ తప్పు, అపవాదిదే ఈ తప్పు, పాపముదే ఈ తప్పు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీళ్ళకు తెలియదు. వీళ్ళు వెనకాల ఉండి ఇంకొకటి చేపిస్తున్నాడు. కాబట్టి వీళ్ళని క్షమించు, వీళ్ళ చేత ఈ తప్పు చేపిస్తున్న వాడిని శిక్షించు. అది దేవుని మాట. ఆమె వాడికి పడాలి శిక్ష, సాతానుడికి పడాలా ఈ శిక్ష, అపవాదికి ఈ శిక్షంతా వాడి మీదకి వెళ్ళాలా. కాబట్టి వీళ్ళకి క్షమించు అని చెప్పాడే. అక్కడ మనం ఏమయ్యామనంటే గెలుపు కెరటాలుగా నిలబడతా వచ్చాం. గెలుపు కెరటాలుగా దేవుడు మనలను నిలబెడతా వచ్చాడు. మీరు ఒక అద్భుతమైన సంగతిని 58వ వచనంలో చూడండి, కింద భాగంలో. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిర మనసులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండండి. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని గుర్తుపెట్టుకోండి. అసలు మీ ప్రయాసమే వ్యర్థం కాదు. మీరేమై ఉంటారు? స్థిరులను, కదలని వారు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండండి. కదలొద్దు, మీరు జడుచుకోవద్దు. గెలుపు మీదే. దేవుని కార్యాల మీద పట్టుగలిగా ఉండండి. ఓడిపోయినట్టే కనబడతాం, కానీ దేవుడు గెలిపించడానికి మన పక్కన నిలబడి ఉన్నాడు. ఆమె ఆయన మన పక్కన నిలిచే ఉన్నాడు మనల్ని గెలిపించడం కోసం. స్తోత్రము. ఒకసారి ఆయన నేను ఓడిపోతానేమో అనుకున్న యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ ఒకసారి మనసులో అనుకున్నాడట, ఈ ప్రజలందరినీ మోషే నడిపించినట్టు నేను నడిపించగలనా? మోషే నడిపించినట్టు వీళ్ళని నడిపించగలనా? మోషే లాంటి బలము నాకెక్కడి నుంచి వస్తుంది? మోషేకున్న బలము నాకు ఏ వైపు నుంచి వస్తుంది? మోషే ఆ పొందిన విజయాలు నేను ఏ పక్క నుంచి పొందగలను? అలాంటి గెలుపు నాకు ఏ పక్క నుంచి వస్తుంది? నేను గెలవగలనా? గెలిచే రోజులు నాకు ఎలా వస్తాయి అని చెప్పి యెహోషువ అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఏమని? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యాల. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దానిలో నుండి కుడికి గాని ఎడమకు గాని. ఇక్కడ చూడండి, మొదట్లో ఆయన ఏమన్నాడు? ఆయన యెహోషువ భయపడదాక, ఈ ప్రజల్ని నడిపించడానికి నాకు బలము ఎక్కడి నుంచి వస్తుంది? ముందున్న యోర్దాను నది దాటడానికి బలము ఎక్కడి నుంచి వస్తుంది? ఎరుకో గోడలను గెలవడానికి, వాటిని పడగొట్టడానికి బలము ఎక్కడి నుంచి వస్తుంది? లోపల వాగ్దాన దేశంలో ఉండే శత్రువులందరినీ జయించి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి బలము ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా అనుకుంటూ ఉన్నాడు. నా ప్రియులారు గమనించండి, బలము శరీరానికైతే తినేదాన్ని బట్టి వస్తుంది, కానీ ఆత్మకు బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని వాక్యములో నుంచే వస్తుంది. ఆమె వాక్యములో నుంచి, వాక్యమే మనకు ఆత్మ బలం ఇస్తుంది. శరీరానికి బలము తిను, కావలసినంత ప్రోటీన్లను తాగు,
సరిపోయినటువంటి మల్టీ విటమిన్స్ అన్నిటిని ఉపయోగిస్తుండు. నీ దేహానికి బలము పెరగతనే ఉంటది. కానీ బలం ఎక్కడ తగ్గిపోతూ ఉంది? ఆత్మలో బలం తగ్గుతూ ఉంది. ఆత్మలో బలము పెరగడం కోసము యెహోషువతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, మొదట నువ్వు నిబ్బరంగా ఉండు. నాకు బలము లేదు, నేను ఓడిపోతున్నాను, నేను గెలవలేకపోతున్నాను, ఎంత ప్రార్థన చేసినా నాకు గెలుపు రావటం లేదు, నేను అనుకున్న ప్రతి దానిని నేను గెలవలేక ఓడిపోతున్నాను, నేను అనుకున్నవి జరగటం లేదు, నేను ఆశించింది ఏది నాకు జరగటం లేదు, దేవుడేమో గొప్పవాడు కానీ నాకు జరగటం లేదే, ఇలా నువ్వు అనుకోవద్దు. ఇలా నువ్వు అనుకోవద్దు. నువ్వు చేయాల్సిన ప్రార్థన చెయ్యి. కానీ ఏమై ఉండాలా? నిబ్బరంగా ఉండు. ఆమేన్. నువ్వు నిబ్బరంగా ఉండు. ఇది మనం తీసుకోవాల్సింది. దీనికి ఒక మంచి మాట ఇలా చెప్తా వినండి. ఏమన్నారు అంటే, ఒక వ్యక్తి అరణ్యం లోపలికి వెళ్ళి ఏదో అడవిలో తనకున్న పని చేసుకోవడానికి వెళ్ళాడు. దాన్ని చేసుకొని తిరిగి రావడం కోసం మొదల మాటలో నుంచి ఒక ఎలుగుబంటి అమాంతంగా అప్పుడే అకస్మాత్తుగా తన ఎదురుగా నిలబడ్డప్పుడు అతనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట గుర్తుకొచ్చిందంట. ఏమని చెప్పారు? అడవిలోకి వెళ్తున్నాం, అదే మన సొంత ఇల్లు కాదు. అడవి అనేది నీ పడక గది కాదు. అడవి అనేది నీ ఇంట్లో ఉన్న హాలు కాదు. అది అనేక జీవులకు, క్రూర మృగాలకు, విష పురుగులకు నివాస స్థలం. దానిలోకి వెళ్ళి ఏదో చేసుకోవాలనుకుంటున్నాం. అక్కడ ఏదైనా నీకు ప్రమాదం జరిగితే బేరమంట పరుగులు పెట్టబాక. పరుగులు పెట్టద్దు. నీ చేతిలో ఏదుంటే దాన్ని పట్టుకొని నిబ్బరంగా దాని వైపే చూస్తూనే ఉంది. నువ్వు బేరమని పరిగెత్తావో అంజా ఇప్పి కొట్టినట్టు చస్తావు. జాగ్రత్త. క్రూర మృగం ఎదురుకు వచ్చినప్పుడు నువ్వు అరుస్తూ కేకలేస్తూ వెళ్ళిపోవాక, ధైర్యంగా నిలబడు అంటే, అతను ఎదురుగా వచ్చిన ఎలుగు పంటిని చూసినప్పుడు నిబ్బరముతో ఇతను దాని ఎదురుగా నిలబడ్డప్పుడు అలా అమాంతంగా పరిగెత్తింది. అక్కడికక్కడికే మళ్ళా డౌన్ అయి వెనక్కి వెళ్ళిపోయిందట. ఆ సాక్ష్యాన్ని వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇంకొక మాట చెప్పారు అతనికి, అడవిలో ఉన్న మృగము ఎదుటే నువ్వు నిబ్బరంగా ఉన్నావు, జీవితాన్ని పాడు చేసే సైతాన్ని ఎదుట ఇంకెట్టుండాలా? నిబ్బరంగా ఉండాలా. అది కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, చేతికి తగలదు. అది నిన్ను హాని చేయడానికి నీ ఎదురుగా నిలబడ్డా కూడా సరే నిబ్బరంగా ఉండు. నీ ఎదుట నిలిచిన శత్రువు ఎదుట నిబ్బరంగా ఉండు. దాన్ని తరిమేవాడు ఎవరు? నీ వెనకాల నిలబడిన నీ దేవుడైన ప్రభు యేసుక్రీస్తుల వారు. ఆయన వాగ్దానం చేశాడు, నిన్ను విడవను, నీ వెళ్ళు ప్రతి స్థలానికి నేను నీకు తోడుగా ఉండి నేను వస్తున్నాను. నీవు అడుగు పెట్టే ప్రతి స్థలమును నీకు నేను స్వాధీనం చేస్తున్నా. నువ్వు నిబ్బరంగా ఉండు. ఆ నిబ్బరంగా ఉండు అనే దానికి నేను చెప్పాడు, జాగ్రత్తగా ఉండు. నిబ్బరంగా ఉండు. ఇంకొకసారి చెప్పాడు, నిబ్బరంగా ఉండు. కింద ఏం చెప్పాడు ఆయన? జాగ్రత్తగా ఉండు. దాని కింద ఏం చెప్పాడు? ధైర్యంగా ఉండు. నిబ్బరంగా ఉండు, జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండు. నిబ్బరానికి ధైర్యానికి మధ్యలో ఏది కావాలా? జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త తీసుకునేవాడు ఎవరు ఓడిపాడు. జాగ్రత్తగా ఉండేవాడు ఎవరు ఓడిపాడు. అజాగ్రత్తగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు, కూలిపోతారు. జయం పొందాల్సిన వాడే అపజయం పొందడానికి గల కారణం జాగ్రత్తగా లేకపోవడం. మనం బయట వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు చెప్పే మాట ఏంటి? బయట వెళ్తున్నారు, ఏం చెప్పాడు ఆయన? రే జాగ్రత్త, చిన్న బిడ్డలు తీసుకోబోతున్నావు, దినాలు బాగాలేవు, నువ్వు బాగపోతున్నా, ఎదురొచ్చే వాహనాలు కరెక్ట్ గా రావట్లేదు, జాగ్రత్త. ఇంకొంచెం ఇంకొకలాగా అనుకున్నావు, ఏమి ముద్దు పిల్ల బిడ్డల్ని ఎటు తీసిపోతాయేమో బజార్లో,
ఎవడో ఒక బైకోడు తుక్కిచ్చాడు, ఆ ముద్దు మీకు చెప్పు, బిడ్డలు జాగ్రత్తగా పట్టుకోమను, ముద్దోడికి చెప్పు. కొంచెం కోపంతో కూడా చెప్తారు, జాగ్రత్తగా ఉండు అని. ప్రతి క్షణం మనకు మనం చెప్పుకుంటాం జాగ్రత్త. మనకు మనం చెప్పుకోకముందు ఎవరు చెప్పారు జాగ్రత్తగా ఉండమని? పరలోకమందున్న దేవుడు చెప్పాడు, జాగ్రత్తగా ఉండండి. మీరున్నది పరలోకం కాదు. ఏ లోకంలో ఉన్నాం? భూలోకంలో ఉన్నాం. ఇది పరలోకం కాదు, పరలోకం కాదు, ఇది భూలోకం. ఎవరున్నారు ఇక్కడ? సాతానుడు సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు. అపవాది సింహాసనం ఎదుట మీరు కాపురం చేస్తున్నారు. కాబట్టి ఏమై ఉండాలా? జాగ్రత్తగా ఉండండి. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, నడవడికలో కానీ, వాక్యం చదవడంలో, ప్రార్థించటంలో, దేవుని స్తుతించటంలో, విశ్వాసంలో, ఉపవాసాలలో, వ్యక్తిగత ప్రార్థనలలో, సమాజ కూడికలలో ఎక్కడ మిస్ అయిపోకుండా ఎప్పుడు సమయం ఉన్నా అప్పుడెల్లా జాగ్రత్తగా దేవుని సందులో కూర్చొని వాక్యాన్ని అందరితో పాటు ధ్యానించు. జాగ్రత్తగా ఉండు.